గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను మీ చాణక్య. నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ ఎలా ఉంటారు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది కూడా వస్తుంటుంది. కాకపోతే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ డోకా అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా సింగింగ్లో మాత్రం మేమున్నాం అంటూ కూడా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి వాటిలలోనే మరి ఇప్పుడిప్పుడు బుడి అడుగులు వేస్తూ అందరు మనల్ని కూడా పొందుతున్న సింగర్ శ్రీకీర్తి ఇప్పుడు మనతో పాటు ఉందన్నమాట. మరి అయితే తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా పాల్గొనింది. ఆ తర్వాత బోల్డ్ అని షోస్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు, ఎన్నెన్నో మధుర స్మృతులు. వీటన్నిటి గురించి మాట్లాడడానికి, మనతో పంచుకోవడానికి శ్రీకీర్తి ఉంది. మరి అయితే మాట్లాడదాం. హాయ్ శ్రీకీర్తి. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజులైంది కలిసి. సో హ్యాపీ టు సీ యు. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పటికీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చావు ఇంటర్వ్యూకి. లేదన్న, అంటే మరి ఇంకా అప్పుడు ఐడల్లో ఉన్నప్పుడు మరి మొత్తం అయిపోయింది. మరి ఇంకా అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయాలి కదా అని కొంచెం టైం దానికి పెట్టి మళ్ళీ వచ్చేసా బ్యాక్ ఆన్ ట్రాక్. ఇన్ఫాక్ట్ మా టీం అయినా కానీ మేమైనా కానీ ఒక 3-4 months నుంచి. అవునా? సారీ కాదు, వేర్ హ్యాపీ. ఏంటంటే ఫస్ట్ నువ్వు చదువుకు ప్రిఫరెన్స్ ఇస్తూ అండ్ కెరీర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నావు. దట్ వాస్ వెరీ నైస్ మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి శ్రీకీర్తి, స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తో మొదలు పెడతామా? షూర్. ఓకే, ఏ సాంగ్? ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. వన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ సర్స్ నాకు ఫేవరెట్. ఓకే. పరువం వానగా నిడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఇడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగేనే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే, నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే. వావ్, స్టార్టింగ్ సాంగే అద్దరిగొట్టే సాంగ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. అది కూడా రోజా మూవీలో సాంగ్. వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్. ఎందుకు ఆ సాంగ్ అంటే అంత ఇష్టం? ఆ సాంగ్లో మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ, ఆ సాంగ్ పాడిన ఎస్పీబీ సార్ ఇంకా చిత్రమ్మ పాడారు. వాళ్ళిద్దరు లెజెండ్స్. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది. ఇంకా లైక్ అదే ఇట్ హ్యాస్ అ మ్యాజిక్ ఇన్ ఇట్. దాన్ని పాడిన విధానం కానీ, దాన్ని కంపోజ్ చేసిన విధానం కానీ, దాని సౌండింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ సినిమాలో అన్ని రకాలుగా సాంగ్ బాగా నచ్చిందట. శ్రీకీర్తి, చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నావు. అండ్ అందులో నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు ఇండియన్ ఐడల్. అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది? చెప్పాలంటే నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది. ఎందుకంటే టు ఆల్ ద పీపుల్ హూ, అంటే నాకు నా సర్కిల్లో కాకుండా బయట నన్ను చూసే వాళ్ళందరికీ ఐ బికేమ్ ఎన్ ఓవర్ నైట్ స్టార్ టు దెమ్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అంటే ఎవరికి తెలియని మనిషి సడన్గా ఒక షో వల్ల లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్, అంటే ఏమంటారు, వర్క్ రైట్ నౌ. చాలా వర్క్ చేస్తున్నాను. అండ్ చాలా అంటే ఏమంటారు, ఐఎమ్ బీయింగ్ ఏమంటారు పుష్డ్ టు మై లిమిట్స్. అంటే లైక్ ఏమంటారు, చాలా వర్క్ చేస్తూ చాలా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. అది ఆ స్టేజ్ గొప్పతనం. ఆ స్టేజ్ నాకు ఇచ్చిన రికగ్నిషన్ అది నాకు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఆ షో వల్ల ఒక్కరోజు రాత్రికే నేను ఏదో స్టార్ అయిపోయానని. బట్ చెప్పాలంటే ఆ షో యాక్చువల్లీ నేను ఫస్ట్ సీజన్ కూడా ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే. బట్ ఐ థింక్ అప్పుడు రాకూడదు, ఇప్పుడు రావాలని అప్పుడు నేను వెళ్ళలేదు. అండ్ అప్పుడు కూడా నేను ఇంకా ఐ నీడెడ్ టు డూ మోర్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అందుకే అప్పుడు రాలేదు నేను. అప్పుడు అంతగా ప్రిపేర్ అవ్వలేదు. అంతగా ప్రిపేర్ అని కాదు, అంత ప్రిపేర్ అని కాదు, అంత ప్రాక్టీస్. అంటే ఇంకా అంత గొంతు ఇవాల్వ్ అవడం కానీ, లేదా అంత మెచ్యూరిటీ కానీ, అవి అంటే షోకి కావాల్సిన థింగ్స్ ఏం ప్రిపేర్డ్గా, అదే మీరు చెప్పిన ప్రిపేర్డ్గా లేని వాటితో. సో అప్పుడు అవ్వలేదు. బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐ థింక్ నాకు మళ్ళీ ఇది ఒక బ్రేక్ వచ్చిందనమాట. అండ్ ఈ జర్నీ అనేది ఐ థింక్ నా లైఫ్లో
మర్చిపోలేని జర్నీ ఇది. వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీస్. అంటే గోల్డెన్ ఎరా లాగా నాకు. ఓకే. చాలా అంటే డిస్క్రైబ్ చేయలేను ఇంకా. అంటే అన్ని ఉగాది పచ్చడిలాగా బాధలు, ఆనందాలు, టెన్షన్స్, హై లో అన్నీ. మరి ఇన్ని చెప్పావు కదా, అంటే ఉగాది పచ్చడిలాగా అన్ని హై లో కానీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది అని. సరే, నీకు ఆ షో మొత్తం మీద నీకు లో అనిపించిన పాయింట్ అంటే ఏం చెప్తావు? లో అనిపించిన పాయింట్ అంటే అది ఒక పర్టికులర్ పాయింట్ అంటూ కాదు. బట్ వెన్ వీఆర్ అంటే మనం ఇవ్వగలం, ఇంకా వీ కెన్ డూ బెటర్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ అన్నప్పుడు లైక్ ఒక పాయింట్లో అట్లా అనిపిస్తుంటుంది కదా, లైక్ స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర ఉండిపోతున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇట్ ఈస్ అ రేస్. అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. వీఆర్ జస్ట్ స్టాగ్నెంట్ దేర్. వీ హ్యావ్ టు డూ మోర్ అనుకుంటున్నాం, కానీ somehow we are not able to give that output అన్నప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అది కొంచెం లోగా అనిపించింది నాకు ఎట్ అ పాయింట్. మరి ఎక్సైటింగ్ గా అనిపించిన పాయింట్ ఆ జర్నీ మొత్తం మీద? ఎగ్జైటింగ్ అనిపించిందంటే ఇట్ ఈస్ లిటరలీ అ రోలర్ కోస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్కి 2 times వచ్చాను. సో ఒకసారి ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చినప్పుడు నేను, కేశవన్న, స్కంద ఫస్ట్ హీ గాట్ సేవ్డ్. నాకు కేశవన్నకి మధ్యలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. బికాస్ కేశవన్న ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ సూపర్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లిటరలీ. అంటే హీ డజంట్ గేట్ కీప్ థింగ్స్. అంటే నాలెడ్జ్ కానీ సాంగ్స్ కానీ అమ్మో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు నాకన్నా బాగా నేర్చేసుకొని పాడేస్తారు అలా ఏం లేదు. హీఈస్ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తాడు. అంటే అలాంటి అన్నతో నాకు పడడం ఏంటి అంటే, నేనేంటి అసలు అన్న ముందు ఐఎమ్ జస్ట్ బ్లూమింగ్ బడ్ అంతే నేను. అప్పుడు అన్న నాకు పడినప్పుడు అన్న ఎలిమినేట్ అయ్యేసరికి నేను షాక్ అయిపోయాను లిటరలీ. అంటే లిటరలీ ఎలా అనిపించింది అంటే, నువ్వు సేవ్ అయ్యాను అనే దానికంటే నేను షాక్ అయిపోయాను. సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా అదేమంటారు, అదొక కైండ్ ఆఫ్ బాధ. అంటే నాతో నుంచుని నాకు అగేన్స్ట్ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి. అన్న ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్ కదా, హీ డిజర్వ్స్ అ లాట్ మోర్ స్టఫ్ అన్నట్టు. ఎగ్జైటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ లోనే ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్ అని కాదు, అదొక అడ్రినలిన్ రష్ లాగా ఉంటుంది అన్నమాట. అలాంటి ఎగ్జైట్మెంట్. ఇంతకు ఆ కప్పు వరకు దగ్గరకు వచ్చి అక్కడ మరి రాకపోవడానికి అలా రీజన్ ఏంటి? ఏ సాంగ్ నిన్ను అక్కడ వరకు ఆపేసింది అనుకోవచ్చు? ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను, ఎందుకంటే మైట్ హ్యావ్ బీన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్, బట్ నేను తక్కువ చేశాను అనడం కన్నా నాకన్నా బెటర్ చేశారు వాళ్ళు అనడం బెటర్. ఎందుకంటే ఐ గేవ్ మై బెస్ట్, బట్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా బాగా పాడతారు ఏమో. అంటే ఈ షోలో నేను చేయగలిగింది చేశాను. ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. తను కానీ నాకన్నా ఇంకా బాగా చేశారు కాబట్టి తను కప్ వచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్, హీ గాట్ ఇట్ అందుకని. ఓకే, సరే. నువ్వు ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అరే ఈ సాంగ్ ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చురా పోయి, ఇంకా నా ఇది కాదు, నా శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అసలేం గుర్తుకు రాదు. సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ రష్మిక మ్యామ్ వచ్చిన ఎపిసోడ్లో నేను పాడాను. సో అయితే ఐ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ బెటర్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. బట్ ఏమంటారు, అప్పుడు నాకున్న మైండ్కి ఆ టెన్షన్స్కి కానీ, లేదా నా మైండ్లో ఏం తిరుగుతుంది, వాట్ ఆర్ ద థాట్ ప్రాసెసెస్, నా పక్కన ఏం జరుగుతుంది, ఆ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అయ్యి మేబీ ఐ కుడెంట్ గివ్ మై బెస్ట్. మరి ఆ సాంగ్ పాడతావు ఇప్పుడు? ఇప్పుడైతే అట్లాంటి టెన్షన్స్ ఏం లేవు, ఎగ్జామ్ టెన్షన్స్ కూడా లేవు. ఓకే. గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని,
అల్లుకోమని గిల్లుతున్నది చల చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి, ఏకమై ఏకమై ఏకాంతం లోకమై వేళ అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల, అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. వావ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్ లో చెప్పేది సార్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ అట్లే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఇప్పటి వరకు బోలెడన్ సాంగ్స్ అన్నీ పాడే ఉంటావు, కాకపోతే నీ కెరియర్లో కానీ ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏ సాంగ్కి నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు? ఎప్పుడైనా కానీ వదిలిపెట్టేసిన సాంగ్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ కీర్తన ఉంది కదమ్మా సీజన్ లో, తను చిన్న పాప తను అందరికంటే చిన్నదనే. అవును, తను మెరిసెట్టి పువ్వ పాడింది ఒక ఎపిసోడ్ లో. ఐ వాజ్ సో మైండ్ బ్లోన్. అంటే ఎంత బాగా పాడిందంటే తన్ని చూసి నేను కూడా ఇలా పాడాలి అన్నొక్క అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంత చిన్న ఏజ్ లో తను అంత బాగా పాడుతుంది, నేను కూడా వై కాంట్ ఐ డూ ఇట్ అన్నట్టు. సో ఐ ట్రైడ్ లెర్నింగ్ దట్ సాంగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇట్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ టఫ్. అండ్ ఇప్పుడు కొన్ని వెస్టర్న్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని జానరాస్ కొంతమందికి సెట్ అవో వాళ్ళ వాయిస్ కల్చర్, మీరు చెప్పినట్టు వాళ్ళ వాయిస్ కల్చర్ వల్ల కానీ దే క్యాన్ సింగ్ ఇట్, బట్ ఇట్ వోంట్ సౌండ్ దాట్ గుడ్ కంపేర్ టు అ పర్సన్ హూ విల్ సింగ్ గుడ్ ఇన్ అ వెస్టర్న్ జానర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి పర్ఫెక్ట్ న్యాయం అనేది మన గొంతు చేయలేదు. ఎస్, అంతే కదా. ఎస్, కొన్ని వెస్టర్న్ సాంగ్స్ అలా అనిపిస్తూ ఉంటాయి నాకు. అంటే ఇప్పుడు లైక్ ఏమంటారు, తమిళ్లో ఒక సాంగ్ ఉంది ఇదువరై అని, గోవా సినిమాలో నుంచి ఆ సాంగ్ కానీ ఇదువరై అవునవును. సో అంటే లైక్ ఐ క్యాన్ సింగ్ వెల్, మేబీ ఇఫ్ ఐ ప్రాక్టీస్ మోర్, ఇఫ్ ఐ వర్క్ మోర్ ఆన్ దాట్ పాయింట్ ఆఫ్ మై ఏరియా, ఐ విల్ డెఫినెట్లీ సింగ్ బెటర్ అనిపిస్తుంది, చూడాలి. ఓకే. అంటే చిత్ర గారి అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా? చాలా చాలా అంటే చాలా ఇష్టం. మరి చిత్ర గారు సో ఇట్లా స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు, మొన్న ఒక టూర్ జరిగితే అందులో కూడా ఉన్నావు, ఎలా అనిపించింది? చిత్రమ్మని ఫస్ట్ నేను సూపర్ సింగర్లో ఫస్ట్ అసోసియేట్ అయ్యాను చిత్రమ్మతో. ఆ జర్నీ అది ఇంకో మెమరబుల్ జర్నీ, అది ఇంకో మర్చిపోలేని జర్నీ. అక్కడ నుంచి మళ్ళీ 2022లో జరిగింది అది. దాని తర్వాత మళ్ళీ వీ నెవర్ హ్యాడ్ కాంటాక్ట్ అగైన్. అమ్మ కానీ నేను కానీ ఎక్కడైనా కలవడం కానీ అలా ఏం జరగలేదు. బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మొన్న అక్టోబర్లో ఒక చిత్రామృతం అమ్మ చేసిన కాన్సర్ట్, దానికి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసాం దానికి సాంగ్స్ పాడి. అప్పుడు చిత్రమ్మ కలిశారు మమ్మల్ని. కలిసినప్పుడు నేను చెప్పకుండానే శ్రీకీర్తి బాగున్నావా అని అడిగినప్పుడు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అంటే ఎన్ని చోట్ల తిరుగుండరు, ఇట్స్ బిన్ లైక్ మోర్ దెన్ 2 years. చాలా చోట్ల తిరుగుంటారు, చాలా ప్లేసెస్లో పాడి ఉంటారు, చాలా మందిని కలిసి ఉంటారు. అంతమందిని కలిసిన మన పేరు గుర్తుండడం అంత పెద్ద లెజెండ్స్కి అంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ నన్నే కాకుండా మా మమ్మీని కూడా గుర్తుపట్టారు. అంటే శ్రీకీర్తి అమ్మ బాగున్నారా అంటే అమ్మ అయితే ఓకే నువ్వంటే నువ్వు పాడవు కాబట్టి నువ్వు గుర్తుంటావు, నేను గుర్తుండడం ఏంటి, షాక్. యా లిటరలీ అమ్మ ముందు పాడడం కానీ ఐ థింక్
ఐఎమ్ బ్లెస్డ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, టు బీ అసోసియేటెడ్ విత్ హర్. ఇన్ఫాక్ట్ సింగర్గా అంటే మీకు అసోసియేషన్ కానీ దగ్గర నుంచి చూసిన సందర్భాలు ఉంటున్నాయి. మేము బయట వ్యక్తులమైనా కానీ చూస్తూ ఉంటే అమ్మ అంటే నవ్వే స్మైల్ ఉంటుంది, అమ్మలో ఎంత ఒక కళ స్వచ్ఛంగా ఉంటుంది. ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ, అలా భలే స్వచ్ఛంగా ఒక చిన్న పిల్లలు నవ్వుతే ఏమైనా అవును, ఎట్లా అవును, తీసుకుంటున్నాం అవును. అట్లా చూడాలనిపించే, చిత్రమ్మ నవ్వుతుంటే అట్లా అనిపిస్తుంటుంది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే సాఫ్ట్ గా ఉంటది. ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా చిత్రమ్మ చిరాకు పడ్డం కానీ కోప్పడ్డం కానీ ఎనీ సిచ్యువేషన్ అప్పుడు సూపర్ సింగర్ చేసే టైంలలో ఆ షోస్ మధ్యలో అట్లా కూడా అదే అంటున్నా, ఒక్కసారి కూడా చూడలేదు. అంటే ఇప్పుడు పోనీ నీరసం వచ్చన్న షూటింగ్ వల్లనో దేని వల్లనో చిన్న కన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చిరాకు పడతారేమో, కానీ అమ్మ ఒక్కసారి కూడా ఐ నెవర్ సా హర్ అలా చేయడం ఎప్పుడు చూడలేదు నేను. ఓకే, చాలా అంటే చాలా అలా ఎలా ఉండగలుగుతారు అని నాకు అంటే చాలా నేర్చుకోవాలి నేను అమ్మ నుంచి. అదే అంటున్నా కదా, టు బీ అసోసియేటెడ్ విత్ హర్ ఇట్స్ మై ఆనర్ అండ్ మై బ్లెస్సింగ్. అండ్ శ్రీకీర్తి సూపర్ సింగర్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నావు, ఏంటంటే నార్మల్గా పాడడము అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే అంతమంది ప్రొడక్షన్ అండ్ కెమెరాస్ మన వైపే పాయింట్ అవుట్ చేసి ఉంటుంది, కాంపిటీషన్, ఆ టెన్షన్లో పాడడం అనేది ఎలా ఉంటుంది? అంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, మన నర్వ్స్ కానీ మన మైండ్ కానీ. అంటే చెప్పాలంటే ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. రైట్ నౌ ఐఎమ్ లెర్నింగ్. అంటే ఇప్పుడిప్పుడే ఐఎమ్ లెర్నింగ్ ఇలా బయట పాడుతున్నప్పుడు కానీ. బట్ కాంపిటీషన్లో పాడటం అనేది ఈస్ వెరీ డిఫరెంట్, ఎందుకంటే సమ్మన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ జడ్జింగ్ యూ ఫర్ యువర్ సింగింగ్. మనతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు మనకన్నా బాగా పాడచ్చు లేదా మనమే వాళ్ళకన్నా చాలా బాగా పాడచ్చు. బట్ ఆ కాంపిటీషన్ అనే పాయింట్కి వచ్చేసరికి అంటే ఏమంటారు, ఒకరికొకరు డిఫరెంట్ సాంగ్స్ కదా. సో ఏమంటారు, ఇప్పుడు ఒకటే సాంగ్ ఇద్దరం పాడితే బెటరా నాట్ బెటరా అని ఉండొచ్చు, బట్ వీఆర్ సింగర్స్ కదా, సో వీ హ్యావ్ టు సింగ్ డిఫరెంట్ సాంగ్స్. వాళ్ళు అంటే ఆ సాంగ్ నాకు ఇచ్చుంటే నేను బాగా పాడేదాన్ని, బట్ నేను బాగా పాడలేదు. పోనీ నాకు ఇచ్చిన సాంగ్ తనకిచ్చుంటే ఇంకా తను బాగా పాడేది, కానీ నేను బాగా పాడలేదు, అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ మన టెన్షన్ కానీ మన మైండ్ కానీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటుంది, కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదు. బట్ ఏమంటారు, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేస్, ట్రాన్స్. అది ట్రాన్స్ కదా, ట్రాన్స్ అది లిటరలీ. ఎప్పుడైనా కానీ భయపడి వెళ్ళిపోయిన సందర్భాలు కానీ, అరే ఫస్ట్ టైం ఇన్ ద ఇనిషియల్ డేస్ ఎప్పుడైనా అనిపించిందేదా? భయపడి వెళ్ళిపోయిన అంటే మైక్ అక్కడికి అంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ దోస్ డేస్. అంటే ఏమంటారు, భయపడి వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళాక ఇట్ ఈస్ ఈదర్ డూ ఆర్ డై. ఓకే, అక్కడికి వెళ్తే పాడాలి లేదా యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్ దర్ అగైన్. సో ఏమైందంటే ఐడల్ ఆడిషన్ అప్పుడు నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. సూపర్ సింగర్ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ సూపర్ సింగర్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మై లో పాయింట్, ఎందుకంటే ఐ గాట్ ఎలిమినేటెడ్. నాట్ బికాస్ ఐ గాట్ ఎలిమినేటెడ్, బికాస్ ఐ డిడ్ంట్ డూ వెల్. ఓకే, వై డిడ్ంట్ ఐ డూ వెల్ అంటే ఎందుకు బాగా చేయలేకపోయాను, బాగా చేయొచ్చు కదా అని ఒక డిసప్పాయింట్మెంట్తో ఇట్ వాస్ మై లో పాయింట్. ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అదంతా చేసుకొని మళ్ళీ ఐడల్కి రావడానికి ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఆర్ నాట్. ఓకే, అంటే ఏమంటారు, నేను ఇప్పుడు రెడీయా, కెన్ ఐ సింగ్ ఇన్ అ కాంపిటీషన్ ఆర్ నాట్, నాకు తెలియలేదు. బట్ ఐ స్టిల్ గేవ్ అ షాట్. వెళ్ళాను, నేనే ఒకటే వెళ్ళాను, అంటే ఏదైతే అది అయింది, వెళ్ళి పాడేసి వద్దాం, ఏదైతే అది అయింది, సెలెక్ట్ అయితే అవుతాం లేదంటే లేదు అన్న మైండ్ సెట్తోనే వెళ్ళాను. అక్కడికి వెళ్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాను. లాస్ట్కి ఇంకా ఏమంటారు థియేటర్ ఆడిషన్స్, అక్కడ తమన్ సార్, గీతాక్క, కార్తిక్ సార్ ఉన్నారు. ఇంకా అక్కడ నాకు ఏంటి ఇలా సెలెక్ట్ అయిపోతున్నాను అని నాకే డౌట్ వచ్చింది. అంటే ఏంటి అన్నట్టు, నిజమేనా ఏంటి అంటే అక్కడికి అప్పుడు నిజంగా చాలా టెన్షన్ వచ్చింది నాకు. అంటే ఏమంటారు, టు ఫేస్ దెమ్, అంటే టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అగైన్, ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఈవెన్ నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నా కదా, ఇనిషియల్ డేస్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు నా ఇనిషియల్ డేస్ గుర్తొచ్చింది. ఒక్క నిమిషం షేక్ అయిపోతుంది. ఎవరికన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకన్నా ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఇంకా చాలా ఏమంటారు ప్రిపేర్డ్ గా ఉండాలి కదా, ఎందుకంటే దే హ్యావ్ టు కీప్ ద క్వశ్చన్స్ రెడీ, కీప్ దెమ్ ఎంటర్టైన్డ్, ఆడియన్స్ తో టచ్ లో ఉండాలి, చాలా చేయాలి.
సో అట్లనే సేమ్ ఇది కూడా. బట్ కార్తిక్ సార్ ముందు, తమన్ సార్ ముందు, గీతాకు ముందు పాడాలంటే ఐ థింక్ ఐ వాజ్ స్టిల్ స్కేర్డ్. నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎట్ అ పాయింట్ నా ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది చెప్పాలంటే నిజంగా టెన్షన్కి. అంటే ఐ డిడ్ నో ఇఫ్ ఐ వాజ్ రెడీ టు డూ ఇట్ ఆర్ నాట్. బట్ పాడాను, సెలెక్ట్ అయ్యాను. సో అది కాదు నాన్న, ఏంటంటే ఈ సూపర్ సింగర్ కి అండ్ ఐడల్. ఐడల్ కి మధ్యలో ఇంత చిన్న అంటే పెద్ద బ్రేక్ వచ్చింది అని అన్నావు. యూజువల్గా ఆ టైంలో కూడా బోల్డెన్ ప్రోగ్రామ్స్ జరిగాయి, ఇండియన్ ఐడల్ సీజన్స్ కూడా Season 2 ప్రీవియస్గా జరిగింది. జరిగాయి. సో ఏంటి అందులో పాల్గొనాలని ఎక్కడా నీకు అనిపించలేదా? పాల్గొనాలని అనిపించినా మన అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఆ అవుట్పుట్ ఇవ్వడం కూడా అంత కరెక్ట్గా ఉండదు. అప్పుడు యాక్చువల్లీ సూపర్ సింగర్ అయ్యాక ఎందుకు లో అంటే నేను ఒక పాయింట్లో Hmm. ఏమంటారు సరిగ్గా పాడలేదు. ఐ మిస్ ద లిరిక్. ఒక లిరిక్ పార్ట్ నేను పాడలేదు, ఓకే. దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను. ఐ నో ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఐ కుడ్ హ్యావ్ బిన్ ఇన్ టు ఫైనల్స్. ఇట్ వాస్ 1 step అవే ఫ్రమ్ ఫైనల్స్. బట్ అంటే ఒక్క స్టెప్తో ఫైనల్స్ నుంచి బయటకు వచ్చేసాను. అంటే ఇట్ వాస్ వెరీ నియర్. Yeah. సో ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ ఆ లిరిక్ ఏమంటారు, ఆ లిరిక్ పాడకపోవడం అనేది ఇట్ ఈస్ అ వెరీ ఏమంటారు అదొక ట్రామాటిక్ లాగా అయిపోయింది నాకు. అది ఏంటంటే ఎవరికైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతూ ఉంటది. ఇది Blank. చాలా మంది కూడా అడిగామన్నమాట. మ్మ్. లిరిక్స్ ఎప్పుడైనా మర్చిపోయింటే ఓ ఇన్నిసార్లు మర్చిపోయాం కానీ దాన్ని Singers కి మేనేజ్ common చేసేస్తున్నాను అది. అని. మ్మ్. Yeah. అయితే ఇంతకు ఏ సాంగ్ అది? శతమానం అన్నదిలే. ఓకే, మరి ఇప్పుడు అది పాడతావా ఏమన్నా? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సాంగ్ స్పెషాలిటీ ఇది. ఏమంటారు సూపర్ సింగర్ లో ఈ సాంగ్ పాడి నేను ఎలిమినేట్ అయ్యాను. Hmm. ఐడల్ లో ఈ సాంగ్ పాడి నేను సెలెక్ట్ అయ్యాను. వావ్, ఎక్కడైతే ఆపావు అక్కడి నుంచే మొదలెట్టావు. ఎగ్జాక్ట్లీ. అంటే మళ్ళీ ఆ సాంగ్ చూస్ చేసుకుని పాడడానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ కావాల్సి వచ్చింది. Hmm. ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే నేను ఎలిమినేట్ అయ్యాను. సమ్ టైమ్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదన్నా చెడు జరిగితే మళ్ళీ ఆ పని చేయకూడదని అంటే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇది చేశాను, నాకు కాలింది, మళ్ళీ నేను దాన్ని నేను ముట్టుకోను కదా. సో అట్లనే నాకు ఒక చిన్న భయం. బట్ ఐ ఓవర్ కేమ్ ఇట్ నౌ. సో Okay. యా ఇప్పుడు పాడతా. పాడతావా? పాడతా. పాడే కంటే ముందు ఒక్కటి అడుగు, ఆ లో పాయింట్ లో నేను బాగా సపోర్ట్ చేసింది ఎవరు? లో పాయింట్లో బాగా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్, నా గురు. ఇప్పుడు నేను కరెంట్గా ఇది చెప్పాలి. ఇప్పుడు నేను కరెంట్గా నేర్చుకుంటున్న గురువు గారు కర్ణాటిక్ మ్యూజిక్ నేను సత్యశివ కుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. లైట్ మ్యూజిక్ LMAలో రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను నేను. ఓకే. సో వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, మా గురువు గారు శివ సార్ కానీ, రామాచారి సార్ కానీ, దేవర్ మై బ్యాక్ బోన్. యా. అంటే ఏమంటారు మళ్ళీ పాడు నువ్వు ఏం కాదు అని ఆ పుష్ ఇచ్చింది వీళ్ళే నాకు. నైస్. Yeah. సరే, మరి ఆ సాంగ్ పాడతాం? యా. ఓకే. విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే, కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్న సావాసమే, కోకిలల కిలకిలలే మన పూదోటలో తేనెలల వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమసర స్వరజతిలోన హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో వా. కానీ ఈ సాంగ్ స్పెషాలిటీ ఒకటి చెప్పనా, అంటే స్టార్టింగ్ లిరిక్ నుంచి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అవును. అంటే నార్మల్ గా మేము పాడుకోవాలనుకున్నా కానీ నార్మల్ వాళ్ళకి అసలు రాదు, ఇంకా మీరైతే ఇంకెక్కువ. అవును. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యూయట్. హరిచరణ్ గారు, సాధనా సర్గం గారు పాడారు. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. చాలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. స్లోగా మొదలయ్యి పైకి తీసుకెళ్ళి మళ్ళీ రోలర్ కోస్టర్ లాగా స్లోగా ఉంటుంది. అండ్ ఆల్సో వెరీ ఎక్స్ప్రెసివ్ సాంగ్. సో యా.
భలే పాడావు తెలుసా. Thank నిజంగా you నాకు ఆ అన్న. స్టార్టింగ్ లిరిక్ అంటుంటే అయ్యో అనిపించింది. ఓకే. బోల్డెన్ని లో ఫేసెస్ కానీ Hmm. అన్నీ చూస్తూ వచ్చావు. నవ్వు నీకు కావాల్సినంత వర్క్ ఉంది. బిజీగా ఉన్నావు. చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. Hmm. అంటే ఇన్ కమింగ్ డేస్ Ah. శ్రీకీర్తి అంటే ఎలా చూడాలి అనుకుంటున్నావు? అంటే ఐ వాంట్ టు సర్ప్రైజ్ యూ గైస్ విత్ మై వర్క్. అంటే Okay. ఏమంటారు, నా మ్యూజిక్ కానీ, మై మ్యూజిక్ షుడ్ స్పీక్ అంతే. Hmm. నేను ఎక్కువ మాట్లాడడం కన్నా నా మ్యూజిక్ ఎక్కువ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. సో నా నా మ్యూజిక్ని ఏమంటారు, నా మ్యూజిక్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఓకే. ఇస్ మై ఓన్లీ డ్రీమ్ Hmm. అంతే. సో ఐ డ్రీమ్కి వచ్చి నా డ్రీమ్ చెప్తున్నా. దీనికి మాత్రం కొట్టాలి చప్పట్లు. సో అంటే అది నా నా మ్యూజిక్ వేరే వాళ్ళని ఇట్ షుడ్ మూవ్ దెమ్ అంతే. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ అని ఇవి సాంగ్స్ అని కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. అవును. ఆ టైప్లో ఎప్పుడైనా ట్రై చేయలేదా? మొన్ననే రీసెంట్గా ఒక ఫోక్ సాంగ్ పాడాను అండ్ ఫ్యూ ఆర్ అప్ కమింగ్ ఆల్సో. ఓకే. సో సీమదాన్ని అని ఒక సాంగ్ పాడాను. ఇట్ ఆల్సో గాట్ రిలీజ్డ్ ఓకే. ఆన్ యూట్యూబ్. ఎందుకంటే నాకు శ్రీకీర్తి అనేటప్పటికీ ఆ మెలోడియస్ సాంగ్స్, ఆ స్వీట్ అవునా? అట్లే ఐడియా వస్తుంటది. అవును. కానీ ఈ సాంగ్ ఎట్లా నేను అడగాల వద్దా అనుకున్నా. అయ్యో లేదు, తప్పలేదు. ఫోక్ జాన్రా అనేది ఇస్ అ వెరీ ఏమంటారు, అందరూ పాడేది కాదు ఇది. అంటే ఏమంటారు, అందరు వాయిసెస్ కి సెట్ అయ్యే ఇది కాదు ఫోక్. బట్ రైట్ నౌ నేను ఇప్పుడిప్పుడే ఫోక్ సాంగ్స్ అనేది ట్రై చేస్తున్నాను, పాడుతున్నాను అండ్ నేర్చుకుంటున్నాను ఇంకా. ఓకే. సో మొన్ననే సాంగ్ రిలీజ్ అయింది అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. అంటే అన్ని ట్రై చేస్తున్నాను అన్న ఒక చిన్న ఆనందం. ఓకే. మరి ఆ ఫోక్ సాంగ్ ఏంటి పాడేస్తావా? అంటే పాడతా. ఓకే. సీమదానే భూమిదానక్కయ్య సీమగల్లో లాడదానే తూరుపు సోయగా నక్కయ్య తుమ్మి పూల వన్నెదానే. ఇదంతా ఒకటే ట్యూన్ ఉంటుంది, సేమ్ Okay. ఇదే ట్యూన్, బట్ లైక్ జానపదం టైప్ లో. పల్లెలో ఫార్మింగ్ చేస్తుంటే Yeah. కానీ ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే రాయలసీమ యాక్సెంట్ తో ఈ సాంగ్ కాన్సన్ట్రేట్ అయ్యింది. అంటే రాయలసీమ ఒక అమ్మాయి తన ప్రేమికుడు గురించి చెప్తుంది అనమాట, వర్ణిస్తుంది. ఇట్లా నాకు చీరలు కొనలేదు అంటే అలిగినట్టు, కొంచెం అలిగినట్టు. చైల్డిష్ గా ఒక సాంగ్ అనమాట ఇది. ఓకే. So, ఒకటే ట్యూన్, సేమ్ ఇదే ట్యూన్. నా 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 సేమ్ ఇదే. అసలు శ్రీకీర్తిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇది నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. అవునా? లిటరల్లీ. అవునా? అంటే ఫోక్ జోనర్ నువ్వు అన్నట్టు టచ్ చేయడం అంటే చాలా వరకు దాన్ని టచ్ చేసి విమర్శలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ ఎంత మంది ఉన్నారు. అవును. బట్ యూ పుల్డ్ ఇట్ వెరీ వెల్. అవునా? నేను అనుకోలేదు, జస్ట్ ఒక్కసారి స్టార్ట్ చేసాడు శ్రీకీర్తి పాడేది అనిపించేలాగా థ్యాంక్ యూ అన్న, కిల్డ్ thank ఇట్. you so much. సీరియస్లీ నైస్. Thank you. అండ్ ఇప్పటి వరకు నీ జర్నీని వర్ణించాలంటే ఏ సాంగ్ తో వర్ణిస్తావు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. యా అంటే ఆ ఈ ఒక్క song లైన్ ని- అయితే అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అనే లైన్ ఐ రెజొనేట్ విత్ దట్ లైన్ అలాట్. ఇప్పుడు ఆ పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు గట్టిగా అనుకుని ఉంటావు. అంటే ఇదే సాంగ్ శతమానం అన్నదిలే సాంగ్ వల్లే, ఆ శతమానం అన్నదిలే సాంగ్ వల్లనే దాని వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, నా వల్ల ఎలిమినేట్ అయ్యాను అనుకోండి. బట్ అది పాడి నేను ఎలిమినేట్ అయ్యాను, బట్ అదే పాడి మళ్ళీ నేను సెలెక్ట్ అయ్యాను. అది దానివల్ల అపజయం, బట్ దాని వల్లనే విజయం. ఎస్. అంటే ఈ సాంగ్ అంత నీట్గా రావడానికి, ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడానికి యాక్చువల్గా మీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఏంటి? ఎస్. ఎవరు? సో యాక్చువల్లీ సూపర్ సింగర్లో అనిరుద్ధ్ అన్న వాజ్ మై మెంటర్, అనిరుద్ధ్ సుస్వరం. ఓకే. సో ఈ సాంగ్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోబెట్టి నాకు నేర్పించిందంతా అనిరుద్ధ్ అన్ననే. సో Wow. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ బిహాఫ్. ఎందుకంటే ఈ సాంగ్ వల్లనే రైట్ నో ఐఎమ్ వేర్ ఐఎమ్ రైట్ నో. సో అనిరుద్ధ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఎంత వర్క్ చేసేవాడంటే అన్న
రాత్రి 2 దాకా కూర్చోబెట్టి అది నేర్పి అది వచ్చేదాకా కూర్చోబెట్టి నేను కూడా అదే ఇంట్రెస్ట్తో అన్న చెప్తుంటే పాడడం కానీ నేర్చుకోవడం కానీ అన్న ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఉండేవారు. అంటే ఏం కాదు, పాడు, స్టేజ్ మీద వెళ్ళి పాడు, ఏం కాదు అని చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు అన్న. సో ఆన్ దిస్ బిహాఫ్ శతమానం అన్నదిలే సాంగ్ నేర్పించింది అనిరుద్ధ్ అన్న, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అంటే మరి నీ మెంటర్గా ఉన్నాడు అండ్ దాంతోపాటు కూడా సూపర్ సింగర్ దానిలో ఉన్నాడు అండ్ ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ కాకుండా ఇండియన్ ఐడల్లో కూడా వెళ్ళేసి వచ్చాడు. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండియన్ ఐడల్లో అన్నతో కంపీట్ చేయడం వాజంట్ అన్ ఈజీ థింగ్ అసలు, ఎందుకంటే హీస్ మై వాయిస్ మెంటర్. అంటే అప్పుడు నా వాయిస్ మెంటర్తో నేను ఎప్పుడు కంపీట్ చేస్తున్నానంటే అంటే చాలా కరేజ్ కావాలి. అంతే గ్రేషియస్గా పర్ఫామ్ చేసి ఇప్పుడు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళాడు అన్న. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్, సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే తనకు కావాల్సిన బ్రేక్ వచ్చింది, అంటే తనకు కావాల్సిన ఏమంటారు ఒక హై వచ్చింది. అంటే హీ గేవ్ హిస్ బెస్ట్, హీ సాంగ్ వెల్, తను అందరినీ అలరించాడు, అందరూ తను ఆదరిస్తున్నారు. కానీ గురువుని మించిన శిష్యురాలు అవుతావా? ఏమో అన్న, చూడాలి. బ్లెస్సింగ్స్ అంతే. ఆ కాంపిటీషన్ టైంలో కూడా మీరందరూ కూడా ఒక గ్రూప్లో ఉండి పాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఆయన కంటే ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భం కానీ అప్రిసియేషన్స్ వచ్చిన సందర్భం కూడా ఎప్పుడో వచ్చే ఉంటుంది కదా. అంటే ఎంత అంటే అది ఇండివిజువాలిటీ. ఇప్పుడు నా సాంగ్కి నాకు అప్రిసియేషన్స్ వచ్చాయి, తన సాంగ్కి తనకి అంటే తన కొన్ని సాంగ్స్కి తనకు అప్రిసియేషన్స్ వచ్చాయి, నాకు కొన్ని సాంగ్స్కి నాకు వచ్చాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి పర్ఫార్మ్ ఇట్ అండ్ ఆల్సో ద సాంగ్. ఆ సాంగ్ని బట్టి కూడా ఉంటుంది. సో